హాయ్ హలో అండి. ఈరోజు స్నాక్స్ వచ్చేసి మనము శనగలతో చేసుకుందామండి. అది ఎలా చేయాలో మీకైతే ఇప్పుడు చెప్తాను. ముందుగా ఒక కప్పు శనగలను అయితే వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుంటే మంచిగా మెత్తగా నానిపోతాయి. శనగలను అయితే ఒక గిన్నెలో పోసేసుకొని తగినన్ని వాటర్ పోయాలండి. అవి మెత్తగా నానడానికి ఒక 2-3 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 4-5 గంటల తర్వాత మళ్ళీ ఆ శనగలను అయితే మనము కుక్కర్లో వేసుకొని కొంచెం ఉడికించుకుందామండి. అలా ఉడికించుకోవడం వల్ల మనకు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. మనము ఒక కప్పు శనగలు తీసుకున్నాం కదా, ఒక కప్పుకు ఇంకొక కప్పు వాటర్ పోసేసి మనము కాసేపు కుక్కర్లో పెట్టేసి పొయ్యి మీద అవి ఉడుకుతూ ఉంటే మనం అందులోకి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందామండి. కొంచెం కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఇవన్నీ అయితే సిద్ధంగా పెట్టుకుందామండి. మనము చివర్లో వేయడానికి కొంచెం కార్న్ ఫ్లోర్ను బియ్యపిండి ఉంటే వేసేసుకోండి. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. కరకరలాడుతూ ఉంటాయండి. మనకైతే శనగలు అయితే ఉడికిపోయాయి. ఇలా ఉడికితే సరిపోతుందండి. పగిలిపోయిన కుండలు ఉంటాయి చూడండి, అందులో వేసి మంచిగా వేంపేవాళ్ళండి. అవి మంచిగా పుట్నాల్లాగా వేసి మంచిగా కరకరలాడుతూ ఉండేవి. మనం కొంచెం డిఫరెంట్గా మనము వాటిని ఉడికించుకొని చేసుకుంటున్నాం అంతే. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పొయ్యి మీద బాణీ పెట్టేసి అందులో ఉప్పు, పసుపు, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. కొంచెం అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అందులోనే కరివేపాకు, ఎల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాసేపు వేగనివ్వండి. మనము నంచుకోవడానికి అవి టేస్టీగా మంచిగా రుచిగా వస్తాయండి. ఏంటి డైరెక్ట్గా ఐటమ్స్ వేసి చెప్పేస్తున్నా అనుకుంటున్నారా? ఆయిల్ వేయాలని మర్చిపోయానండి. మీరు మాత్రం భలే గుర్తుపట్టేశారు కదా. అంతేలేండి, మనము ఏదైనా మిస్టేక్ చేస్తే మనకంటే ముందు మన పక్కన వాళ్ళే తొందరగా గ్రహిస్తారు. మీరు వీడియోని చూస్తున్నారు కాబట్టి నేను చెప్పకపోయినా మీరు తొందరగా క్యాచ్ చేస్తారులేండి. తర్వాత మనము అది పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అవి పక్కన పెట్టేసుకొని అందులోనే మనము శనగలు అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆ మసాలా అంతా శనగలకు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కార్న్ఫ్లోర్ను బియ్యపిండి అందులోనే కలిపేసుకుందాము. అవి శనగలకు పట్టేసుకొని మంచిగా క్రిస్పీగా మెత్తగా క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి తినండి. వర్షం పడుతూ ఉంటే ఇవి తింటూ ఉంటే ఆ మజాయే వేరుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మంగళం పెంకలో ఇలాంటివి ఏంపి మీకు ఇచ్చే ఉంటారు కదా. అలాంటి మెమొరీస్ ఏమైనా వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చివరిలో మనం కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం పచ్చి శనగలు మామూలుగా అయితే తినలేమండి. ఈ విధంగా చేసుకోండి, సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. చివరిగా మనము పక్కన పెట్టేసుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అందులో కలిపేసుకొని మీకు నచ్చితే చివరిలో కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. నా వీడియోలను చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.